హలో గాయ్స్, సో ఇప్పుడైతే ఏం చేస్తున్నా అంటే మటన్ చాప్స్ ఎట్లా చేస్తున్నా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకోవాలి. దాని తర్వాత ఆకు అంటే బిర్యానీ ఆకు వేసుకున్నాక సన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత కలుపుకోండి. కలిపినాక ఉల్లిగడ్డలు వేసుకోండి, ఒక 5-6 అట్లా. ఉల్లిగడ్డలు వేసుకున్నాక అల్లనే జర్రంత ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎందుకంటే అవైతే జల్దీ వేగుతుంది అట్లా వేస్తే. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆగండి. ఆగినాక ఇంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఇంత పసుపు వేసుకోండి. నాకు ఊరికే పసుపు వస్తుంది, దాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇంత 1 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. దాన్ని మళ్ళీ కలుపుకోండి. కలిపినాక కొంచెం కౌసు వాసన పోయేదాకా ఆగండి. ఆగినాక మటన్ వేసేసుకోవాలి. మటన్కి అయితే నేను ముందే కారం, ఉప్పు అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నా. మీరు అప్పటిదప్పుడు వేసుకుంటా అంటే అట్లా కూడా చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత 2 చెంబులంతా నీళ్ళు పోసిన నేను మటన్ మునిగేదాకా. దాని తర్వాత ఇక మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. ఎంతమందికి ఇది పెట్టడానికి రాదు కామెంట్ చేయుర్రి. ఒక 10 విజిల్ పెట్టినాక ఇక దాని తర్వాత గుడ్డు కలుపుకోవాలి. ఆమ్లెట్లు ఎట్లా వేసుకుంటాం అట్లా కలుపుకొని దాని తర్వాత అవన్నీ తీసి మటన్ గ్రేవీ లేకుండా ఉట్టి పీస్ తీసి అలా డిప్ చేసి ఎగ్ ప్యాన్ కానీ చపాతీ పెంక కానీ దానిపైన ఇంత ఆయిల్ వేసేసుకోండి. కొద్దిసేపు ఆగి ఇక అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఏందమ్మా గుడ్డు కలిపేది పెట్టలే అది అంటే, నేను అప్పటికి తీయలే, మా మమ్మీ తీసేసింది, చేసేసింది కూడా ఆల్రెడీ. దాని తర్వాత కొన్ని పీసులు తీసి పెట్టింది వీడియో కోసం అని. ఎందుకంటే నేను బయటికి పోయినా, అందుకే ఇక చేసేసింది. సో ఇట్లా అయితే చేసిన నేను మటన్ చాప్స్. నేను ఫస్ట్ టైం తిన్నా, ఫస్ట్ టైం చేసిన. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండే, చాలా నచ్చింది నాకు. ఫస్ట్ టైం లిటరల్లీ చాలా టేస్టీగా ఉండే మటన్ చాప్స్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది ఏంది అనేసి. సో ఇక చూడుర్రి, ఇక నా తిండి గురించి తెలిసిందే కదా, ఎంత తిన్నా కానీ కట్టపుల్ల లెక్క అట్లనే ఉంటాను నేను. ఇక ఇట్లా అయితే తిన్నా, చాలా మంచిగా ఉంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. బాయ్.